ఇక తెలంగాణలో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఆపరేషన్ ఆగస్ట్ స్పీడ్ అందుకుంది. కాంగ్రెస్ బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఇటీవల పలువురు నేతలు ప్రగతి భవన్కు వచ్చి మరీ గులాబీ కండువా కప్పుకుంటున్నారు. విపక్షాలను బలహీనపరచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది. ఇదే ఇప్పుడు విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ అందుకుంది. అయితే బీఆర్ఎస్ లో చేరడానికి కాంగ్రెస్ అండ్ అలాగే బీజేపీ నుంచి అందులో నుంచి పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ స్వాతి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రాకముందే దాదాపు అన్ని కూడా ప్రయత్నాలన్నీ ముగించేసుకుంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము సిద్ధం అనేటట్టుగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో పూర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. దానికి తగ్గట్టు అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించడం అనేది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత వచ్చిన పరిణామాలు కూడా దాదాపు మనం చూసాం. ఏదైతే అసమ్మతులు అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వచ్చిన నేపథ్యం, చాలా వరకు కూడా పార్టీని మారుతామని చెప్పిన నేపథ్యం, ఇచ్చిన అభ్యర్థికి ఓటు వేయము మేమని చెప్పిన నేపథ్యం, ఇవన్నీ నేపథ్యంలో దాదాపు బీఆర్ఎస్ బాస్ అయితే కాస్త మౌనంగా ఉన్నాడు. అన్ని సమయం వచ్చినప్పుడే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అన్నట్టుగా మరి ఎదురు చూసినట్టుగా కనిపించింది. మొత్తంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్లో ఉన్నటువంటి అసమ్మతులను వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు శాంతింపజేసి పార్టీ వైపు నడిపించేలా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పెడతాడు, నియోజకవర్గాలన్నీ తిరుగుతాడు అని అనుకున్న నేపథ్యం, మరి ఎవరు కలవకపోవడంలో మరి ఆంతర్యం ఏంటి అనేటట్టుగా అనుమానాలు కూడా వచ్చిన నేపథ్యం, మరి ఇవన్నీ పక్కన పెట్టి తాను కేవలం ఇతర పార్టీలపైన విమర్శలు పెద్ద ఎత్తున గుప్పిస్తూ ఇతర పార్టీలోంచి వచ్చినటువంటి నేతలను ఆకర్షిస్తూ దాదాపు ఒక ఆకర్ష్ అనేది మాత్రం పెద్ద ఎత్తున విపక్ష పార్టీల్లో ఒక చర్చ రేపుతుంది. విపక్ష పార్టీలకు ఒక భయంగా కూడా ఉన్నటువంటి పరిస్థితే కనిపించింది. మరి ప్రగతి భవన్ అంటే ఎవరికి కూడా ఆహ్వానం ఉండదు, ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఉండదు అని ఉన్న నేపథ్యం, దాదాపు అన్ని పార్టీలు కూడా విమర్శలు ఇస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ అయ్యాయి, అందరూ కూడా రావచ్చు అనేటట్టుగా మరి ఇటు పార్టీ మారి అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారందరినీ కలుపుకోవడానికి ఇతర పార్టీ నుంచి వచ్చిన వారందరినీ అవకాశం ఇస్తూ అపాయింట్మెంట్లు దొరుకుతున్న నేపథ్యం పెద్ద ఎత్తున కనిపిస్తుండటంతో మరి విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆ రకంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అసంతృప్తి నేతలను విషయంలో అందరూ అనుకున్నట్టుగా మరి కేటీఆర్ వీళ్ళని ఎలా వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటాడు, పార్టీ ఒక గెలుపు లక్ష్యంగా మూడోసారి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ఉన్నటువంటి మరి ఈ పార్టీ అసమ్మతుల నుంచి వచ్చే అసమ్మతి రాగం అనేది మరి పెద్ద ఎత్తున పనిచేస్తుంది, దానివల్ల నష్టం పార్టీకి చేకూరుస్తుంది అని ఆలోచించలేకపోయాడా అంటే ఖచ్చితంగా ఆలోచించే ఉంటాడు. దానికి తగ్గట్టుగా కాస్త సమయం ఇచ్చాడు. ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేశారు, పార్టీకి వాళ్ళ ఉపయోగం ఉందా లేదా, మరి వెళ్తే నష్టం ఏంటి, ఉంటే నష్టం ఏంటి, ఇవన్నీ కూడా ఒక విశ్లేషణ చేసుకొని పార్టీలో మరి ముఖ్యమైన వారందరినీ కూడా ఏ అభ్యర్థి అయితే ఉండాలి, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చారో ఆ అభ్యర్థి పైన అసమ్మతున్న అభ్యర్థిని అయితే తను ప్రగతి భవన్కి పిలుచుకుంటున్నారు, మాట్లాడుతున్నాడు, తనకు ఇతర అయితే ఇంకో ఆఫర్లు అయితే ఇస్తున్నాడు. ఈ రకంగా అసమ్మతిని కాస్త చల్లబరుస్తూనే ఉన్నాడు. అదే రకంగా మరి అసమ్మతి ఇంకెక్కువై ఒకవేళ పార్టీని అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినకపోతే
పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని అనుకున్న నేపథ్యంలో వారిని కూడా పక్కన పెట్టి మరి కొత్త వాళ్ళని ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మరి ఎందుకు ఇంత సొంత పార్టీలో ఇన్నాళ్ళు పనిచేసిన వారికి ఇంకాస్త ఎక్కువ బుజ్జగించు, ఇంకాస్త పెద్ద ఆఫర్లు ఇస్తూనే మరి పార్టీలో ఉంచకుండా ఇతర పార్టీల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఒక్క తాటిపైన పని చేస్తారా వీళ్ళంతా? ఇతర పార్టీల నుంచి వారంతా కూడా పనిచేస్తారా? నిన్న మొన్న వరకు కూడా పచ్చిగడ్డేస్తే మండిపోయేంత కోపాలు తాపాలు ఉన్నటువంటి ఈ ఇతర పార్టీ నేతలంతా కూడా మరి ఇప్పుడు ఎలక్షన్లో కలిసి పనిచేస్తారా? సొంత పార్టీ నేతలే కాపాడుకోలేక ఇతర పార్టీల నుంచి పిలవడం ఏంటి అన్నట్టుగా విపక్ష పార్టీలు అయితే చాలా వరకు విమర్శలు చేస్తున్న నేపథ్యం. సో ఏదేమైనా ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మేము రెడీగా ఉన్నామని ఒకవైపు చెప్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టు ఇతర విపక్ష పార్టీలు ఇచ్చేటువంటి హామీలను తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విపక్ష పార్టీ చేసేటువంటి కార్యక్రమాలను వాళ్ళు చేసే ప్రచారాలను ప్రయోగాలను దాదాపు అన్నింటినీ కూడా చాలా విశ్లేషణాత్మకంగా పూర్తిగా తిప్పికొడుతూ చాలా హుందాతనంగా తిప్పికొడుతూ దాదాపు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎవరు కూడా దూరం కావద్దు అనేటట్టుగా ఆ రకంగా వాళ్ళ యొక్క విశ్లేషణ ఇస్తూ వారి యొక్క స్పీచ్లు ఇస్తూ ఆ రకంగా మాటలు ఇస్తూ దాదాపు ఒకవైపు ప్రజలకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఎటొచ్చి అసమ్మతి నేతలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని మాత్రం ఎక్కువ మొత్తంలో ప్రయారిటీ ఇస్తున్నారు. పార్టీ కండువాలు కప్పడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటంటూ విపక్ష పార్టీ అయితే అసమ్మతి నేతలు అయితే అంటున్నారు. సో గడిచిన ఇవైతే మొత్తంగా కూడా క్రికెట్లు ప్రకటించిన తర్వాత దాదాపు అన్ని అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతినిత్యం జరిగే యాక్టివిటీస్ అన్ని చూస్తూనే ఉన్నాం. పార్టీలో నేతలంతా కూడా చేసే యాక్టివిటీ చూస్తున్నాం. పార్టీలో ప్రధానంగా మొదటి స్ట్రీమ్లో ఉండేటువంటి నేతలు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ నుంచి హరీష్ రావు, కవిత వీళ్ళందరూ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. పార్టీకి మైలేజ్ తీసుకురావాలన్నట్టుగా వాళ్ళందరూ చేస్తున్న కృషి కనిపిస్తూనే ఉంది. మరి నియోజకవర్గాలలో మాత్రం కాస్త అసమ్మతి ఉన్న నేపథ్యం. మరి అసమ్మతిని ఎందుకు చల్లారుస్తలేరు అనే దానిపైన అయితే క్వశ్చన్ మార్క్ అనేది పెద్ద ఎత్తున ఉంది. మరి దీన్ని పక్కన పెడితే ఇతర పార్టీల నుంచి వచ్చి అయితే అసమ్మతి ఎక్కువగా ఉండి పార్టీ వాళ్ళు చెప్పినా కూడా మధ్యవర్తిని ఎవరైతే పెట్టారో మరి ఆ ట్రబుల్ షూటర్ మాట వినకుండా వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారే ఆలోచనతో ఉన్నారా? మరి అలాంటి వారి కోసమే మరి ఎక్కడ కూడా సంఖ్యాబలం తగ్గకుండా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చే అవకాశం ఉందా? మరి ఇప్పుడైతే ఏ అభ్యర్థి అయితే ఇతర పార్టీ నుంచి వస్తున్నాడో మరి ఆ కాన్స్టిట్యున్సీలో నిజంగా ఆ అసమ్మతి నేత ఇవ్వడం లేదా అనే బేరీజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా ఎలక్షన్ ఒక చదరంగంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి ఈ చదరంగం అయితే దాదాపు ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. ఎవరికి ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలో అలా చెక్ పెడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్కి మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్న మూడోసారి ముఖ్యమంత్రి పీఠం మాదే అనేటట్టుగా ఖచ్చితమైనటువంటి ధీమాతో వారు ఎలక్షన్లకు సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి డే బై డే యాక్టివిటీస్ కూడా ఆ రకంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మరికొన్నాళ్ళు జైల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడటంతో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడం ఎలా అన్న దానిపై తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. లోకేష్ యువగలాన్ని కొనసాగించాలా లేక బాలకృష్ణ ఓదార్పు యాత్ర చేయాలా అన్న దానిపై దృష్టి సారించారు. పార్టీ కేడర్ నిస్తేజంగా మారకుండా ఉండాలంటే వీలైనంత త్వరలో ఎవరో ఒకరు జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. దీనిపై త్వరలోనే పార్టీ కార్యాచరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్. థ్యాంక్ యూ స్వాతి. ప్రస్తుతం మనం చూసుకుంటే టీడీపీలో ఏదైతే అసహజనకంగా లేని కార్యకర్తలు అంటే పూర్తిగా ఎక్కువైపోయారని చెప్పుకోవాలి. నిస్తేజంగా కనబడుతున్నారు అనే ఆ నిస్తేజంగా వెళ్లకుండా డైలీ ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రస్తుతానికైతే రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో పూర్తిగా కేడర్ అయితే మాత్రం అదే పనిలో ఉన్నారు.
ఏదైతే రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్షంగా ఏదైతే ఆందోళన చేపట్టాలనే నేపథ్యంలో కార్యకర్తల్ని అటు నాయకుల్ని ఇద్దరిని కూడా పోలీసులు ఆంక్షలు విధించడం, 144 సెక్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా సెక్షన్ 31 పెట్టడం, ఇవన్నీ పూర్తిగా వీరందరినీ కూడా టీడీపీ ప్రతిపక్షాన్ని నిరోధిస్తున్నారు. అలాగే ఈ జనసేన పార్టీ నుంచి కూడా కొంత సపోర్ట్ లభిస్తున్నప్పటికీ కూడా కేవలం శిబిరాల్లో ఏదైతే నియోజకవర్గ స్థాయి ఈ శిబిరాలు అయితే ఏర్పాటు చేసి రిలే నిరాహార దీక్షలు ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన కోర్టు తీర్పుల నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబుకి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఏదైతే టీడీపీ క్యాడర్ ని ఎలా సంసిద్ధం చేయాలి, ఏం చేయాలి అనే అంశాన్ని కూడా ఆయన పాలిట్ బ్యూరో నాయకులు కావచ్చు, అలాగే శాసనసభ పక్ష నేతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మరి కొన్ని రోజులు ఎలా ఉంటది పరిస్థితి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాక్చువల్ గా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకి రిలీఫ్ వచ్చి డెఫినెట్ గా బయటకు వస్తారు, రిమాండ్ స్క్వాష్ అయ్యి ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పేసి కొంత ఆశతో ఉన్నటువంటి క్యాడర్ కి ఈ నిశ్చయం అనేది ఏర్పడింది. ఎటువైపు చూసుకున్నా సరే మరికొన్ని రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో క్యాడర్ ని ఎదరికి నడిపించాలనే పరిస్థితి. ఏదైతే నిన్నటి దాకా చంద్రబాబు బస్ యాత్రలని అలాగే యువగలం పాదయాత్ర అని లోకేష్ మొత్తం పూర్తిగా పబ్లిక్ లో ఉండి క్యాడర్ ని విపరీతమైన ఎంకరేజ్ చేసి ఏదైతే ఉరకలెత్తిచ్చారు మొత్తం క్యాడర్ అందరినీ కూడా. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిస్తేజానికి గురైపోయిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా చేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాన్ని మాత్రం ఏదైతే లోకేష్ అక్కడి నుంచే ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో తలుపు తట్టి అక్కడే న్యాయ పోరాటం చేసి అక్కడున్న న్యాయవాదులందరినీ కూడా దగ్గరుండి ఆయన సూచించే విధానాలు కనబడుతున్నాయి, చర్చించే విధానాలు కనబడుతున్నాయి. అక్కడ నుంచి క్యాడర్ కి ఇప్పుడు ప్రస్తుతానికి బాలకృష్ణ ఏదైతే నిన్న శాసనసభలో కావచ్చు, నిన్న ఈ రోజు కూడా శాసనసభ అంతా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి బాలకృష్ణని కూడా కొంత ఓదార్పు యాత్ర కింద ఒక క్రియేట్ చేసి ఓదార్పు యాత్ర కింద చెప్పాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఉంది. లేదు బ్రాహ్మణి మొన్న చూసాం మనం రాజమండ్రిలో ఏదైతే క్యాండిల్ ర్యాలీ చేసి బ్రాహ్మణి కూడా ఒక రాజకీయ పరమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఏదైతే క్యాడర్ ని ఉత్తేజపరిచే విధంగా స్పీచ్ ఇవ్వడం అనేది మనం చూసాం. బ్రాహ్మణిని తిప్పాలా, బాలకృష్ణని తిప్పాలా అనే ఒక ఆలోచన అయితే ఉంది. టీడీపీ ఖచ్చితంగా ఇవన్నింటిని కూడా ఓవర్కమ్ అయ్యి మరి రానున్న రోజుల్లో వెంటనే ఏదైతే పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పేసి వేచి చూస్తున్నారు క్యాడర్ అంతా కూడా. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి భారీ హామీలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టి సారించింది. ముఖ్యంగా బీజేపీలో అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో పడింది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, పార్టీ నేతలు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు నుంచి కూడా వరుసగా చేరికలు అనేవి కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు దాదాపు 10 మంది వరకు కూడా గతంలో మాజీ ఎంపీలుగా కూడా పనిచేశారు. అలాంటి మాజీ ఎంపీ స్థాయి నేతలు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి
నాయకులు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 10 మందితోటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసిసి నేతలు కూడా పలుమార్లు చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా 2 సార్లు కూడా చర్చలు జరిపేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ మొదటి వారం అక్టోబర్ మొదటి వారంలో అన్నీ కన్ఫర్మ్ అయితే కనుక మొదటి వారంలో కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 10 మంది నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీలో చేరిన తర్వాత తగిన ప్రాధాన్యత లభించకపోవడం కానీ తమకు ఉన్నటువంటి ఫేమ్ దృష్ట్యా ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనేటువంటి అసంతృప్తి అయితే ఉంటుంది. ముఖ్యంగా పార్టీలో చేరిన తర్వాత తమని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు పార్టీ కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జరిగేటువంటి పోరాటాల్లో తమను ఉపయోగించుకుంటారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదా అనేది అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వీరంతా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఏఐసిసి కూడా వారితో చర్చలు జరిపారు. వారికి సంబంధించినటువంటి స్పష్టమైన హామీ లభిస్తే కనుక మరో వారం రోజుల్లో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నుంచి చేరికలైతే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీలకు సంబంధించినటువంటి నేతలకు కాంగ్రెస్ మాత్రమే ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అధ్యక్షుని మార్పు తర్వాత బీఆర్ఎస్ను బీజేపీ ఓడిస్తుంది అనే అంచనాలు కూడా తప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే ఒక ప్రత్యామ్నాయంగా సరైన ప్లాట్ఫారంగా కూడా ఇటు బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలకు కూడా కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి చేరారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు, ఆయన కూడా చేరారు. ఆయనతో పాటు ఎన్ఎం ప్రభాకర్ రెడ్డి, దాంతోపాటు సీతా దయాకర్ రెడ్డి, ఇటీవలే గతంలో గిడ్డంగుల శాఖ చైర్మన్గా పనిచేసినటువంటి మందుల షామిల్ కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన నేత కూడా ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. వీళ్ళంతా బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలు వరుసగా చేరికలు అయితే కొనసాగుతున్నాయి. దీంతోపాటు భారీ స్థాయిలో ఈ 10 మందికి సంబంధించి గతంలో ఎంపీలుగా పార్టీ క్యాడర్లుగా ఇటు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ వివిధ రాజకీయ పదవులను అనుభవించి ఆ పదవుల్లో స్థానాలకు సంబంధించి పనిచేసిన వారు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేసినటువంటి 10 మంది నేతలు కూడా ఒకేసారి ముఖమ్మడిగా కాంగ్రెస్లో చేరేందుకైతే రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి పీసీసీ కానీ ఏఐసిసి కానీ ఈ 10 మంది నేతలతో కూడా చర్చలు అయితే జరిపారు. మరో 2 సార్లు కూడా చర్చించేందుకు అవకాశం కనిపిస్తుంది. పార్టీకి సంబంధించి వాళ్ళు పార్టీలో చేరితే కనుక ఎలాంటి పదవులు రాజకీయ పదవులు ఇస్తారు లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనే దానిపై అయితే ప్రస్తుతం ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి కండిషన్స్ కానీ పార్టీకి సంబంధించినటువంటి హామీలు కనుక సాటిస్ఫై అయితే కనుక ఈ 10 మంది ఒకేసారి పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది, లేదా కొంతమంది ఒకేసారి లేదా మరికొంతమంది 2 సార్లు అట్లా చేరేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వీరంతా కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు, ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానీ వారి పరిధిలో పనిచేసినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలకు సంబంధించి రాజకీయ పదవులు, ప్రభుత్వ పదవులు కూడా అనుభవించి ఆయా జిల్లాలకు సంబంధించి మంచి క్యాడర్తో పాటు వ్యక్తిగతంగా కూడా రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నేతలు కావడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. దాంతోపాటు బీజేపీకి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వీరంతా ఒకేసారి చేరితే కనుక వారికి ఉన్నటువంటి వ్యక్తిగత క్యాడర్తో పాటు కాంగ్రెస్ పార్టీలో గతంలో కొంతమంది కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు పోయిన నేతలు కూడా ఉన్నారు, వారు కూడా తిరిగి ఇక్కడ చేరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.